బదిలి వెళ్ళగే నా రాక్షసి పార్ట్ 78. నువ్వు విషయం చెప్పకపోతే నేను ఇక్కడ తల తిరిగి పడిపోయేలా ఉన్నాను. ప్లీజ్ విషయం ఏంటో చెప్పు బావా. అతని ఎదురుగా ఉన్న బెంచ్లో కూర్చున్న రాహుల్ విరాజ్ చెప్పే విషయం కోసం ఆతృతగా చూస్తాడు. రేయ్, ఇది ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు, అర్థమైందా? ఏది బావా అని అయోమయంగా అడుగుతాడు రాహుల్. సోనా బ్రతికి ఉన్న విషయం రా ఇడియట్. ఓ ఓకే బావా, కానీ ఎందుకు? చెప్తాను అని 1 వీక్ బ్యాక్ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు విరాంష్. ఒకరోజు రాత్రి కోమాలో ఉన్న సోనాకి మెల్లిగా స్పృహ వస్తుంది. కష్టంగా కళ్ళు తెరిచిన ఆమెకి తను బ్రతికే ఉందని అర్థమై ఆమె పడిన నరకానికి హార్ట్ బీట్ స్పీడ్ పెరుగుతుంది. నర్స్ అది గమనించి డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. డాక్టర్ తనని చెక్ చేశాక ఒక ఇంజెక్షన్ చేసి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. నన్ను ఎవరు సేవ్ చేశారు డాక్టర్? విరాజ్ మిమ్మల్ని సేవ్ చేశారు మిస్ సోనా. అతని మాటలకి గట్టిగా కళ్ళు మూసుకొని ఒకసారి మా బావని చూడాలి, పిలుస్తారా డాక్టర్? తను జైల్లో ఉన్నాడు మిస్. మా బావ జైల్లో ఎందుకు ఉన్నాడు డాక్టర్ అని షాకింగ్గా అడుగుతుంది. మీ పరిస్థితి కారణం తనే అని రేప్ అటెంప్ట్ జరిగిందని అరెస్ట్ చేశారు మిస్. వాట్? అసలు ఎవరు చెప్పారు మా బావ గురించి అలా అని గట్టిగా అడుగుతుంది. మిస్, మీరు ఇలా ఆవేశపడితే లిప్స్ దగ్గర గాయానికి స్టిచెస్ వేశాం, అవి కట్ అయితే కష్టం, ప్లీజ్ రిలాక్స్. లేదు డాక్టర్, నేను మా బావతో మాట్లాడాలి, ప్లీజ్ హెల్ప్ మీ. ఓకే వెయిట్, నేను వాళ్ళ అంకుల్కి కాల్ చేస్తాను అని జయంత్ గారికి కాల్ చేసి విషయం చెప్పి ఫాస్ట్గా రమ్మని చెప్తారు డాక్టర్. విరాజ్తో ఖచ్చితంగా మాట్లాడాలని సోనా పదే పదే చెప్పడం వల్ల జైల్లో ఉన్న విరాజ్ని జడ్జి నుండి పర్మిషన్ తీసుకొని ఆమె దగ్గరకు తీసుకుని వెళ్తారు జయంత్ గారు. విరాజ్ జైల్లో ఉన్నాడు అన్న విషయం ఈజీగా తీసుకోలేని సోనా ఎలా అయినా జరిగింది చెప్పి అతన్ని నిర్దోషిలా బయటికి రప్పించాలని ఆలోచిస్తుంది. హాస్పిటల్కి వచ్చిన విరాజ్ ముందు సోనా ఉన్న రూమ్కి వెళ్తాడు. డాక్టర్తో విరాజ్ గురించి అడుగుతున్న ఆమెకి డోర్ దగ్గర అతను కనిపించి బావా అని కన్నీళ్లతో పిలుస్తుంది. ఒళ్ళంతా బ్యాండేజ్తో ఉన్న ఆమె దగ్గరికి నడిచిన విరాజ్ ఎలా ఉంది సోనా అని బాధగా అడుగుతాడు. నా గురించి తర్వాత బావా, నువ్వు జైల్లో ఉండడం ఏంటి అని బాధగా అడుగుతుంది. జయంత్ గారు డాక్టర్ని బయటకు వెళ్ళమని చెప్పి డోర్ క్లోజ్ చేశాక అసలు ఏం జరిగిందో నువ్వు చెప్తేనే మీ బావ నిర్దోషిగా బయటకు వస్తాడు సోనా. చెప్తాను అంకుల్, ఈ ప్రాణం మా బావ పెట్టిన భిక్ష. ఇలా మాట్లాడుతున్న